గోంగూరని ఏ కాంబినేషన్‌తో వేసినా సరే అద్భుతంగా ఉంటుంది కదండీ! ఈరోజు నేను మన ఇంట్లో గోంగూర చికెన్ ప్రిపేర్ చేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బావుంది. దాని ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేసేయండి. సో, దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో చూసేద్దాం రండి. ఫస్ట్ నేను చూసారా ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి. టమాటో 4, 5 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒక కట్ట కాదు కానీ హాఫ్ కట్ట వరకు గోంగూర తీసుకొని కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను. అండ్ ఒక హాఫ్ కేజీ చికెన్. సో వీటన్నింటినీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత చక్కగా స్టవ్ వెలిగించేసేసి ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కిన తర్వాత చూస్తున్నారు కదండి, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమోటాలు ఒకదాని తర్వాత ఒకటి మగ్గిన తర్వాత వేసేసేయండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దానికి ఆనియన్స్కే కలిపేసేయండి అనమాట. మీకు తెలుసుగా నేను ఆనియన్స్తో కలిపి ఆయిల్లో ఫ్రై చేసేస్తాను. ఇప్పుడు ఒక చిటికెడు పసుపు కూడా వేసేసి అవన్నీ మగ్గే వరకు ఉంచండి. ఓకేనా? ఆనియన్స్, టమోటా మొత్తం మగ్గిపోవాలి. మగ్గిన తర్వాత ఇందాక క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి ఆ గోంగూరను కూడా దానికి యాడ్ చేసేసేయండి. మూత పెట్టేశారంటే త్వరగా మగ్గుతుందండి. చక్కగా చూసారా, అదిగో నేను మూత పెట్టాను, అది మీకు చూపించలేదులే. చక్కగా అలాగా మన గోంగూర ఎలా ఉడుకుతుందో అలా చక్కగా ఉడికే వరకు ఉంచి ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి ఆ చికెన్ పీసెస్ని కూడా దానికి యాడ్ చేసేసేయండి. బాగా కూరతో కలిసేలాగా కలిపేసి గరిటెతో కొంచెం మరీ పసపస కాకుండా స్మూత్గా కలపండి. ఇప్పుడు దానికి తగినంత ఉప్పు అయితే నేను యాడ్ చేశానండి. ఉప్పు యాడ్ చేసిన తర్వాత ఇంకొకసారి కలిపేసి మూత పెట్టేసి సిమ్లో కొంచెం సేపు ఒక 10 నిమిషాలు సిమ్లోనే లేదా మీడియం ఫ్లేమ్లో మీ ఇష్టం, ఎలాగైతే అలాగా కుక్ చేసుకోండి. చక్కగా ఆ 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే వాటర్ వస్తాయన్నమాట. చికెన్లో వాటర్ ఊరుతాయి, తెలుసు కదా మీకు, అలా వాటర్ వచ్చేస్తాయి. అదిగోండి, ఇప్పుడు ఆ చికెన్ కలిపిన తర్వాత మూత పెట్టేశాను అనమాట. 10 మినిట్స్ తర్వాత చూస్తే చూసారా కర్రీ ఎలా రెడీ అయిపోయిందో. ఓకేనా? ఇప్పుడు ఇందాక కర్రీలో వచ్చినటువంటి న్యాచురల్ వాటర్ కాకుండా ఒక 2 గ్లాసులకు ఉంటాయిలేండి. ఆ వాటర్ అంటే ముక్కలు మునిగే వరకు వాటర్ పోసేసి మళ్ళీ మూత పెట్టి ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు కుక్ చేయాలండి. మరి చికెన్ కుక్ అవ్వాలి కదా. సో వాటర్ ఎగిరిపోయిన తర్వాత నేను ఇంట్లో ప్రిపేర్ చేసినటువంటి ఇది మసాలా, నేను మీకు చాలాసార్లు చెప్పాను అది ఎలా ప్రిపేర్ చేస్తానని. సో ఆ మసాలాని కూడా దానికి యాడ్ చేసేసేయండి. వాటరు ఒక అర గ్లాస్కి ఉంటే చాలు, ఎక్కువ ఉండక్కర్లేదు. మిగిలిందంతా ఎగిరిపోయే వరకు కుక్ చేసేసేయాలన్నమాట చికెన్ని. ఓకేనా? సో ఇప్పుడు ఆ మసాలా వేసిన తర్వాత మళ్ళీ మనకి ఇంకేం పని ఉంది, తిప్పటమే కదా. గరిటతో చక్కగా కలిపేసి మళ్ళీ కొంచెం సేపు ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి మగ్గనివ్వండి. ఆ కొంచెం వాటర్లో ఆ మసాలా చక్కగా కుక్ అవ్వాలన్నమాట. పచ్చివాసన పోవాలి కదండి. సో అది కూడా కుక్ అయ్యే వరకు ఉంచేసి ఫైనల్గా ఇప్పుడు 2 స్పూన్లు కారపొడి వేస్తున్నానండి. కొంచెం గోంగూర కదా, ఘాటుగా ఉంటేనే బాగుంటుందని చెప్పి 2 స్పూన్లు కారపొడి వేసాను. వేసిన తర్వాత ఒక 5 నిమిషాలకు చూస్తే కర్రీ ఇలా అవుతుందన్నమాట. మొత్తం ప్రాసెస్ చూపించాలంటే చాలా టైం పడుతుంది కదండి. నేనైతే 1.5 అవర్ 2 అవర్స్ వండుతాను. అంత వీడియో పెట్టలేను కదా, అందుకని మెయిన్గా చూపిస్తున్నాను అనమాట. చూసారా, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే చక్కగా ఇలాగా వాటర్ అంతా ఎగిరిపోయి దగ్గరకు వచ్చి గుజ్జు గుజ్జుగా, ఆహా సూపర్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తుంటే ఎలా ఉందో కామెంట్ చేయండి దయచేసి. నాకైతే ఇవాళ సూపర్గా నచ్చింది, బాగుంది, డిఫరెంట్ టేస్ట్. ఓకేనా? ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చేశానమాట. ఓకేనా? వీడియో ఎలా ఉందో దయచేసి కామెంట్ చేయండి. నచ్చితే లైక్ ఇవ్వండి. ఉంటానండి మరి, బాయ్.